తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల పిడుగులు పడడంతో పాటు భారీ వర్షాలు కూడా కురిశాయి. ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం గంటాపురంలో పిడుగుపాటుకు 40 ఏళ్ల మహిళ గంట శోభ మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. డోర్నాల మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కడపరాజుపల్లిలోని నాగుల మీరా దర్గాలో 130 ఏళ్ల నాటి వేప చెట్టు విరిగిపడింది. మండల కేంద్రంలోని శ్రీశైలం రోడ్డులో పలు దుకాణాలను రేకులు ధ్వంసమయ్యాయి. అయిన ముక్కలో కల్లాల్లోని మిర్చి వర్షం కారణంగా తడిచిపోయింది. మండలంలో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నల్గొండ జిల్లా పెద్దఊర మండలంలోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముసలమ్మ చెట్టు గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. పంటలు చేతికొస్తున్న టైంలో కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు కొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. నాగర్ కర్నూలు జిల్లాలో సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా నేలికొండ మార్కెట్ యార్డులో నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది.